హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద గ్రేట్ వాయిస్ వర్స్ ఆఫ్ తాతయ్య. మనం సమాజంలో చాలామందిని చూస్తుంటాం. కొందరైతే చక్కగా, సరళంగా, అద్భుతంగా, చాకచక్యంగా, చలోక్తిగా, ఇతరులను ఆకట్టుకునేలా స్మూత్గా, చాలా సున్నితమైన పదాలతో మాట్లాడుతూ ఉంటారు. అది వినాలంటే ఎంతసేపు అయినా విందాము 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 అనేలాగా మనకు అనిపిస్తుంది. మరికొంతమందిని చూస్తే వాళ్ళు మాట్లాడతారు సంబంధం లేని భాష, చక్కగా ఉండదు, మృదువుగా ఉండదు, నెగిటివ్గా మాట్లాడతారు. అంతేకాదు, వాళ్ళని మాట్లాడుతుంటే ఎప్పుడెప్పుడు వాళ్ళు వెళ్ళిపోతారా దేవుడా అనిపించేలా ఉంటుంది. మీరు ఈ రెండు కేటగిరీలో ఏ కేటగిరీకి చెందిన వాళ్ళు డిసైడ్ చేసుకోవాలంటే మన టాపిక్ ఈరోజు అద్భుతమైన టాపిక్. అందరూ కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, లాస్ట్లో షేర్ చేయండి. టాపిక్ ఇంటర్పర్సనల్ స్కిల్స్. ఇతరులతో మనము ఎలాంటి సంబంధాలు కొనసాగిస్తే మనకు అభివృద్ధి చేసుకోవాలా, ఎలాంటి సంబంధాలను మనము అభివృద్ధి చేసుకోవాలా, మన యొక్క వర్క్స్ కానీ, ప్రోడక్ట్స్ కానీ, లేకుంటే మన కాల్ సెంటర్స్లో వర్క్స్ కానీ, ఫ్యాక్టరీ వర్క్స్ కానీ, మన రిలేషన్స్ కానీ, మన ఆఫీస్లో వర్క్స్ కానీ, మన చుట్టూ మనం ఇంట్లో ఫ్యామిలీతో కానీ ఎలాగా మనం డెవలప్ చేసుకోవాలా అనేది చర్చనీయాంశం. నేను ఒక ముచ్చటగా 6 పాయింట్లలో మీకు బ్రీఫ్గా ఇవ్వడానికి ట్రై చేస్తానండి. నెంబర్ 1, కమ్యూనికేషన్ స్కిల్స్. ఎప్పుడు కూడా కమ్యూనికేషన్ ఎలా ఉండాలి అంటే మనం చెప్పేది ఇతరులకు అర్థమయ్యేలా ఉండాలి. అది సులభంగా ఉండాలి, సరళంగా ఉండాలి, చక్కగా ఉండాలి, అర్థం కావాలి. అర్థమైతేనే కదా వాళ్ళు రెస్పాండ్ అయ్యేది. కాబట్టి కమ్యూనికేషన్ అనేది ఎప్పుడూ కూడా ద డైలాగ్ బిట్వీన్ 2 పర్సన్స్ విత్ సింపుల్ అండ్ ఈజీ లాంగ్వేజ్ ఎప్పుడు కూడా చాలా అద్భుతంగా ఉండాలి. అలాంటి కమ్యూనికేషన్ అనేది ఎన్ని రకాలు అనేది మీ అందరికీ తెలుసు. వర్బల్ కమ్యూనికేషన్, నాన్ వర్బల్ కమ్యూనికేషన్, రిటర్న్ కమ్యూనికేషన్, విజువల్ కమ్యూనికేషన్, లిజన్ కమ్యూనికేషన్. దీంట్లో మనము ముఖ్యంగా ఒక 2-3 చెప్పుకుందామండి. వర్బల్ కమ్యూనికేషన్ అంటే మనం మాట్లాడేది. ఈ భాష ఎలా ఉండాలి? మోడ్యులేషన్కి అనుగుణంగా ఉండాలి. అంటే మోడ్యులేషన్ అంటే ఏమి? మనం మాట్లాడే భాష సిచ్యుయేషన్ బట్టి, సపోజు మ్యారేజ్ వినం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది కాబట్టి అక్కడ బాగా చక్కగా గట్టిగా నవ్వుతూ ఆనందంగా మాట్లాడుకుంటాం. అదే చనిపోయిన వాళ్ళు పిలిచింటారు, అయ్యా ఇట్లా చనిపోయినాడు వచ్చి చూడండి, అప్పుడు వెళ్తాం, ఆడందరూ ఏడుస్తుంటారు. అక్కడ పోయి మనం నవ్వుతావా? నవ్వం కదా. ఆ సిచ్యుయేషన్కి అనుగుణంగా మన వాయిస్ అనేది ఉండాలి మాట్లాడుతున్నప్పుడు. వర్బల్ కమ్యూనికేషన్. నాన్ వర్బల్ కమ్యూనికేషన్ అంటే మాట్లాడుకోకుండా మనం సైన్ అంటే ఈ యొక్క మనం ఏమంటాం, మనం చెప్పడం అనమాట, అది చూపించడం. సైన్స్ అంటే ఎలాగా కన్నులతో ఐ కాంటాక్ట్ ఎలా ఉండాలి, హ్యాండ్స్ కానీ, బాడీ కానీ, ఆ తర్వాత లెగ్స్ కానీ ఎలా ఉండాలి, లాంగ్వేజ్ ఎలా ఉండాలి, బాడీ లాంగ్వేజ్ ఎలా ఉండాలి, ఐ కాంటాక్ట్ ఎలా ఉండాలి, ఫేషియల్ ఎక్స్ప్రెషన్ ఎలా ఉండాలి అనేది మనకు క్లియర్గా నాన్ వర్బల్ కమ్యూనికేషన్లో తెలుస్తుంది. పోస్చర్స్ కూడా, గెస్చర్స్ ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా దాంట్లో తెలుస్తుంది. రిటర్న్ కమ్యూనికేషన్ మీ అందరికీ తెలిసిందే. మనం లెటర్ రాస్తుంటాం, పుస్తకాల్లో రాస్తున్నాం, ఆ తర్వాత న్యూస్ పేపర్సు, ఇలాంటివి రిటర్న్ కమ్యూనికేషన్ రాయడము, కమ్యూనికేట్ చేయడం, ఒకరికి ఒకరు ఎక్స్చేంజ్ చేసుకోవడం. ఒకప్పుడు పోస్టల్ బాగా అద్భుతంగా ఈ లెటర్స్కు దానికి దీనికనే ఉపయోగపడేది. ఈరోజు అంతా కూడా డిజిటలైజ్ అయిన తర్వాత మనం రిటర్న్ కమ్యూనికేషన్ అంతా కూడా క్షణాల్లో జరిగిపోతున్నాయి.
విజువల్ కమ్యూనికేషన్, ఈ పిక్చర్స్ ఇట్లాంటివి, దాంతో మనకు సంబంధం లేదు. ఇప్పుడు సెకండ్ పాయింట్ వచ్చి యాక్టివ్ లిజనింగ్. ఎప్పుడూ కూడా ఇతరులను అర్థం చేసుకొని వాళ్ళు చెప్పేది మనము చక్కగా కాన్సన్ట్రేషన్తో వినాలి. విన్న తర్వాత చెప్పిండేది అర్థం చేసుకొని మనం ప్రొడ్యూస్ చేయాలి. మనం ప్రొడ్యూస్ చేయడం అంటే రెస్పాన్స్, ప్రతిస్పందన ఎలా ఉండాలి? చక్కగా ఉండాలి, దానికి అనుగుణంగా ఉండాలి. వాళ్ళు ఏదో చెప్తున్నారు, మనం ఏదో చెప్తుంటే దానికి సమన్వయం ఉండదు. అలా చెప్పినప్పుడు ఉపయోగం ఏముంటుంది? కాబట్టి అలా ఎప్పుడూ కూడా చెప్పకూడదు. సమన్వయంతో చెప్తూ ఉండాలి, చక్కగా ఉండాలి. కాబట్టి లిజనింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. దానివల్ల మనకు ఎన్నో ఉపయోగాలు కూడా ఉన్నాయి. ఎంపతి పెరుగుతుంది, ఒక ఇమేజ్ వస్తుంది, చక్కగా వింటున్నాడు, చక్కగా అన్నీ కూడా చేస్తున్నాడు, చక్కని డిసిషన్ తీసుకుంటున్నాడు. వినడం అనేది ఆయనకి చాలా ఒక అద్భుతమైన కళలాగా ఉంది అనుకునేలా ఉంటుంది. నెంబర్ 3 వచ్చి ఎంపతి. ఇతరులతో మనము ఎప్పుడు కూడా సానుభూతితో, దయాకరణతో ఉండాలి. అలా ఉన్నప్పుడు మన సమస్యలన్నీ కూడా ఏదైనా కానీ ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. అంతేకాదు సమాజంలో ఒక పెద్ద గుర్తింపు వస్తుంది. ఆ మనిషి ఎంత దయ ఉన్నది, ఎవరికైనా కానీ ఎంతో హెల్ప్ చేస్తుంటాడు, చక్కగా ఉపయోగపడుతుంటాడు, ఇంట్లో అన్ని పనులు చేసుకుంటుంటాడు. ఇలాగా ప్రతిదీ కూడా ఎంపతి అనేది ఉండాలి. సమాజంలో ఉన్నప్పుడు కానీ, ఇంట్లో ఉన్నప్పుడు కానీ, బయట ఉన్నప్పుడు కానీ, మన ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు కానీ, ఆ సిచ్యుయేషన్కి అనుగుణంగా మనం ఆ యొక్క సానుభూతి అనేది ఉంటే ఎక్కడైనా మనం షైన్ కాగలం. నెంబర్ 4 కాన్ఫ్లిక్ట్ రెజల్యూషన్. కాన్ఫ్లిక్ట్ రెజల్యూషన్ అంటే ఏమి? అక్కడే తెలుస్తుంది. ఒక గొడవ, ఒక సంఘర్షణ, దాన్ని ఎట్లా పరిష్కరించాలి. ఆ సంఘర్షణ అనేది ఎప్పుడైనా కానీ ఆ గొడవలు సంఘర్షణలు వచ్చినట్లయితే అది మేజర్. కాబట్టి ఎప్పుడూ కూడా రూట్ కాజెస్ ఏంటో తెలుసుకోవాలి. అంటే ఏళ్ళతో పునాదులతో సహా దాని యొక్క కారణాలు ఏంటనేది తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత మనము ఓపెన్గా డిబేట్ లాగా పెట్టుకోవాలి. అవసరం అనుకుంటే ఎవరెవరైతే పార్టిసిపేట్ చేస్తారో వాళ్ళందరితో కూడా ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి. ఆ యొక్క ఫీడ్బ్యాక్ అనేది తీసుకున్న తర్వాత చక్కగా ఒక పరిష్కారం అనేది మనం ఇస్తే దానికి ఇంకా మరి తిరిగి ఉండదు. లేకుంటే మళ్ళీ అది రిపిటేషన్ అనేది కలుగుతూ ఉంటుంది. నెంబర్ 5 వచ్చి టీమ్ వర్క్. ఎప్పుడు కూడా మనమే చేసామనుకో ఆ వర్క్ని, ఏదైనా పని ఏమవుతుంది? కంప్లీట్ కాదు. అదే మనం 10 మందికి డిస్ట్రిబ్యూట్ చేసామనుకోండి, మన టీం ఉంది, మన యొక్క స్టాఫ్ ఉంది, మన ఫ్యాక్టరీలో కొంతమంది ఉన్నారు మేనేజర్ కింద, వాళ్ళకంతా డిస్ట్రిబ్యూట్ చేసామంటే, డెలిగేట్ చేసామనుకోండి, డెలిగేట్ చేస్తే ఏమవుతుంది? అందరూ కూడా సమిష్టిగా వాళ్ళ యొక్క ఆలోచనలు, వాళ్ళ యొక్క నైపుణ్యాలు, వాళ్ళ యొక్క స్కిల్స్ ఉపయోగించడం వల్ల ఏమవుతుందంటే సక్సెస్ అనేది ఈజీగా ఉంటుంది. అద్భుతంగా మనం ముందుకెళ్ళడానికి ఉపయోగపడుతుంది. లాస్ట్ వన్ ఈజ్ ప్రాబ్లం సాల్వింగ్. ఎప్పుడూ కూడా ఈ ప్రాబ్లం సాల్వింగ్ అనేది సమస్య పరిష్కారం అన్నమాట. ఒక సమస్య వచ్చింది, ఏముంది? ఆ సమస్యను పట్టుకొని కొంతమంది అయితే ఆ సమస్య గురించి ఆలోచన చేస్తూ ఉంటారు. మనం సమస్య గురించి ఆలోచన చేయడం అవసరంలా. ఇక్కడ ఆ సమస్యకు పరిష్కారం, సమాధానం గురించి ఆలోచన చేయాలి. ఎప్పుడైతే మీరు సమాధానం గురించి ఆలోచన చేస్తారో ఆటోమేటిక్గా పరిష్కారం అనేది మనకు వస్తుంది. కాబట్టి ఇలాంటి ఎప్పుడైనా సమస్య వచ్చినప్పుడు చాలామందితో మనం ఫీడ్బ్యాక్ తీసుకోవాలి, ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి. మనం ఫర్ ఎగ్జాంపుల్ ఆఫీసు, నేను ఒక జనరల్ మేనేజర్గా పనిచేశాను, నా దగ్గర చాలామంది స్టాఫ్ ఉన్నారు. అది ఎక్కడి నుంచి ఆ ఫైల్ మూవ్ అవుతుంది? కింద నుంచి క్లర్క్ నుంచి మూవ్ అవుతుంది. క్లర్క్ ఏం చేసింటాడు? అంతకుముందు ఆ ఫీల్డ్లో ఉండే ఇన్ఫర్మేషన్ అంతా కూడా కలెక్ట్ చేసుకొని నోట్ చేసింటాడు. అది అక్కడి నుంచి వాళ్ళ బాస్కి వెళ్తుంది. ఆ ఆఫీసరు ఇంకో బాస్, ఆ తర్వాత అకౌంట్ వాళ్ళకి వెళ్తుంది. ఎందుకంటే అకౌంట్లో అమౌంట్ ఎంత అవుతుంది, ఏంటి, ఇదంతా జస్టిఫైడా కాదా, ఇవన్నీ కూడా చెక్ చేసుకోవడానికి. ఆ తర్వాత ఆ ఫైల్ ఎక్కడ వెళ్తుంది? తర్వాత డీజీఎం ద్వారా జీఎం గారికి వస్తుంది. వాళ్ళంతా రికమెండ్ చేశారా, మేబీ అప్రూవ్డ్ అని రాశారా, దాని యొక్క సారాంశం ఫీడ్బ్యాక్ అంతా రాశారా, క్లియర్గా అన్ని పాయింట్స్ అన్నీ 1 by 1 ఉన్నాయా, ఇవన్నీ చూసుకొని చక్కగా అప్పుడు మేనేజర్ గారు అప్రూవ్డ్ అని చెప్పేసి సైన్ చేస్తాడు. కాబట్టి అలాగా ఎప్పుడూ కూడా పరిష్కారానికి ఫీడ్బ్యాక్ అనేది తీసుకొని ఏదైనా చేస్తే అద్భుతంగా ఉంటుంది.
ఇవి కాకుండా ఇంకా డిసిషన్ మేకింగ్ ఇలాంటివన్నీ చాలా ఉన్నాయి. మనకు కావాల్సింది ఒక 6 పాయింట్లు మాత్రం మనం చెప్పుకుందాం. ఈ 6 పాయింట్లలో కూడా ఎక్కడైనా కానీ, ఆఫీస్లో ఉన్నప్పుడు కానీ, మన ఇంట్లో ఉన్నప్పుడు కానీ, కాల్ సెంటర్లో కానీ, ఈవెన్ ఇంటర్వ్యూలో కానీ, ఎక్కడికి వెళ్ళినా సమాజంలో అన్ని చోట్ల కూడా ఇంటర్పర్సనల్ స్కిల్సే కనిపిస్తుంటాయి. మనం ఎప్పుడైతే అక్కడ అద్భుతంగా ఒక ఇంటర్వ్యూకి వెళ్ళాం ఫర్ ఎగ్జాంపుల్, అక్కడ మనం ప్రజెంటేషన్ అనేది అద్భుతంగా ఉందనుకో, చక్కగా ఉందనుకో, వాడు ఇంప్రెస్ అయ్యేటట్లు ఉందనుకో, ఆటోమేటిక్గా మనకు జాబ్ మందే, డౌటే లేదు అందులో. ఆఫీస్ తీసుకుందాం, ఒక సబార్డినేట్స్కి ఆఫీసర్కి చక్కటి సంబంధాలు ఉన్నాయంటే ఆటోమేటిక్గా అన్నీ కూడా చక జరిగిపోతాయి. అలాగే సహోద్యోగులు, అలాగే ఇంటికి వస్తే భార్య, పిల్లలు, అందరితో కూడా ప్రతిదీ కూడా చక్కగా కమ్యూనికేషన్ అనేది అద్భుతంగా ఉంటే ఏ సమస్య రాదు, సక్సెస్ అనేది మందే ఉంటుంది, అన్ని చోట్ల మనమే గెలుస్తాం. కాబట్టి కమ్యూనికేషన్ అనేది చాలా అద్భుతంగా, లిజనింగ్ అనేది చాలా అద్భుతంగా, తర్వాత ఈ యాక్టివ్ లిజనింగ్లో ప్రతి చోట కూడా కాల్ సెంటర్స్లోను, కస్టమర్ సర్వీస్ సెంటర్స్లోను, అన్ని చోట్ల ప్రతి చోట వినడం అనేది ప్రతి చోట వింటుంటాం కదా. కాబట్టి అవన్నీ కూడా జాగ్రత్తగా ఫాలో అయ్యి ఈ సొల్యూషన్స్ అనేది జాగ్రత్తగా తీసుకొని టీమ్ స్పిరిట్గా అందరూ కలిసిమెలిసి ఉన్నట్లయితే ఏ సమస్య రాదండి. చక్కగా అన్నీ కూడా మనం సక్సెస్ చేసుకోవచ్చు, చక్కటి సంబంధాలు పెట్టుకోవచ్చు. మన యొక్క డెవలప్మెంట్కి ఏమాత్రం ఇబ్బంది లేకుండా ప్రొడక్టివిటీ అనేది పెరుగుతుంది. దీని యొక్క ఇంటర్పర్సనల్ స్కిల్స్ యొక్క ప్రయోజనాలు తర్వాత భాగంలో మనం తెలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ ఉపయోగపడుతుందని భావిస్తున్నాను. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దండి మిత్రులారా. థ్యాంక్ యూ సో మచ్.